నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మస్తులు అలా వీడియోలు అప్డేట్ చేయకని ఇవాళ ఏం చేసిన అంటే అమ్మకి చెప్పి ఇక లివర్ తెచ్చుకున్న పోయి మంచిగా కడుక్కొని అయితే పక్క పెట్టుకున్న లివరు. ఇక దానికి సంబంధించిన మసాలాలన్నీ తయారైద్దామనిగా ఇక ఏం చేసిన అంటే కట్ చేసుకుంటూ కూర్చున్నాను. ఇక ఉల్లిగడ్డలు మంచిగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు పక్క పెట్టుకున్నా. దాని తర్వాత టమాటా వేసుకున్నా. ఒకటి టమాటా అయితే వేయకపోతుండే కానీ మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఒక చిన్న టమాటా అయితే తీసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే పక్క పెట్టేసుకున్నాను అనుకో. ఇక ఏముంటుంది భయ్య, ఇక మనం కోసు ముద్దలం కాబట్టి రోజు కోసు తింటాం. ఇక అట్లా నడుస్తుంది. ఇక మా ఇంట్లో రోజు కోసు నడుస్తుంది. ఇక అయితే ఇక దీన్ని స్టార్ట్ చేద్దాము, షూర్ చేద్దాం. ఇక దీన్ని ఇక పొయ్యి అయితే ముట్టించిన, ప్యాన్ పెట్టిన. ఇక ప్యాన్ మంచి గరం అయినాక 2 కప్పుల ఆయిల్ పోసుకొని మంచిగా గరం అయినాక ఏం చేయాలంటే ఇక లవంగాలు, ఇలాయచీ, దాల్చిన చెక్క, బండ పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి ఒకటేసారి వేసేసేయాలి. దాని తర్వాత ఒక 2 సార్లు ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా మగ్గాలి ఉల్లిగడ్డలు. మగ్గిన ఇదంతా అయిపోయాక ఈ పక్క పెడదాం. కొంచెం పక్క పెడదాం. కొత్తిమీర కట్ చేసుకుందామని కొత్తిమీర తీసుకొని మంచిగా కట్ చేసుకుంటా. ఇదైతే పక్క పెడదామని పక్క పెట్టేసి దీని తర్వాత ఉల్లిగడ్డలు మంచిగా గోలిన తర్వాత టమాటాలు అయితే వేసిన. టమాటాలు వేసుకొని కలుపుకున్న దీంట్లో ఇక కొత్తిమీర వేసేద్దామని కడుక్కున్న కొత్తిమీర తీసుకొని కొత్తిమీర వేసేసిన. కొత్తిమీర వేసేసిన తర్వాత దీంట్లో 2 స్పూన్ల అల్లం వేసిన. మంచిగా అల్లం వేసి పచ్చివాసన పోయేంతలోపు మంచిగా కలుపుకున్న తర్వాత ఏం చేసిన అంటే పక్క పెట్టుకున్న లివర్ అయితే మనం దాంట్లో వేసేసి మంచిగా కలుపుకున్నా. కింద మీద మంచిగా కలిపిన, మంచిగా పచ్చివాసన పోయేంతలోపు కలిపిన మంచి చికెన్. ఇక లివర్ అంటే నాకు ఇష్టం బాయ్, అందుకోసం ఇక అప్పుడప్పుడు తెచ్చుకొని తింటాయి. కానీ ఇక మంచిగా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్క పెట్టేసుకొని దాని తర్వాత మూత తీసి ఇంకొక 2 సార్లు అటు ఇటు మంచిగా కలుపుకున్నా. ఇక మంచిగా అనిపిస్తుంది బాయ్ నాకు. ఇట్లా నేను సెల్ఫ్ కుకింగ్ తీసుకున్నాను, మంచిగా అనిపిస్తుంది. మనం వండుకోవాలా, మనం తినాలా. మంచిగా కలుపుకున్న తర్వాత ఏం చేసిన పసుపు వేసిన. 2 స్పూన్ల పసుపు, 3-4 చెంచాల కారం వేసిన. ఎందుకంటే మనం కారం గట్టే తింటాం. కారం ఒక 3-4 చెంచాలు కారం వేసిన. కారం వేసిన తర్వాత మంచిగా కలుపుకొని దాని తర్వాత దాంట్లో ఒక తగినంత ఉప్పు వేసుకున్నా. మన టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి, ఎక్కువ పడద్దు తక్కువ పడద్దు. దాని తర్వాత గరం మసాలా వేసుకున్నా. గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకున్నా.